ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కేసీఆర్ ని విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. రాధాకిషన్ స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. కేసీఆర్ ఇంటి నుంచి పేపర్ పై చేత్తో రాసిన కొన్ని ఫోన్ నెంబర్లను తనకు అందాయని, వాటిని ఎస్ఐబిలో ప్రణీత్ రావుకి ఇచ్చి ట్యాపింగ్ చేయించానని రాధాకిషన్ తన స్టేట్మెంట్లో చెప్పారట. ఇక కవిత, సంతోష్ రావులను కూడా విచారించి ఆ తర్వాత కేసీఆర్ను విచారించేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే కవితకు నోటీస్ ఇచ్చేందుకు రెడీ చేస్తున్నారట సిట్ అధికారులు. సో మాజీ ఎంపీ సంతోష్ విచారణకు సిట్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ ఇక సంతోష్ రావు కూడా విచారించబోతోంది. హరీష్ రావుని 7.5 గంటల పాటుగా విచారించిన సిట్ అధికారులు తదుపరి ఇప్పుడు సంతోష్ రావు, కవిత, ఆ తర్వాత కేసీఆర్, మధ్యలో కేటీఆర్ కూడా పిలిచే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ తన స్వహస్తాలతో రాసినటువంటి ఒక నెంబర్లకు సంబంధించిన చిట్టీని రాధాకిషన్ రావుకి ఇస్తే రాధాకిషన్ రావు ప్రణీత్ రావుకి ఇచ్చి వాటిని ట్యాప్ చేయించారట. సో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దాంట్లో కేసీఆర్ని పిలిచే అవకాశం